పరిస్థితులలో టాపిక్ డైవర్షన్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే టాపిక్ కు సంబంధించి డైవర్షన్ చేయడానికి సంబంధించి కూడా ఒక చర్చ కొనసాగుతుంది అనుకోవడంలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే టాపిక్ డైవర్షన్ ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే కేసీఆర్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతున్నప్పుడు ఆల్రెడీ బీజేపీలోకి వెళ్తున్నాడు వస్తున్నాడని సొంత పార్టీ నేతలకు సంబంధించి చెప్పినప్పుడు సో ఖచ్చితంగా కూడా ఇది బీజేపీ వ్యూహం అయి ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ కు సంబంధించి వీళ్ళ యొక్క డ్రామాగా కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యూహాత్మకమైన అంశం ఏంది అంటే టాపిక్ డైవర్షన్ కూడా అయ్యి ఉండొచ్చు అనేది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే సమాన్లు జారీ కావడంతో 91 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేయడంతో సారు మాట్లాడడానికి కొద్దిగా భయపడుతున్నాడు. తన కంఠస్వరంలో కూడా మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అప్పుడే చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మనకు సంబంధించిన విషయాన్ని మనం ఆల్రెడీ చూసాం. ఎందుకంటే నోటీసులు అనగానే తాను కాస్త భయపడుతున్నట్టుగా కూడా కనబడుతున్న విషయాన్ని కూడా మీకు వినబడతా. ఆయన కంఠస్వరం కూడా మారింది ఒకటేసారి. మరి బీజేపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన స్కెచ్ ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి వస్తున్నాడు అని పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగానైనా బీజేపీని గెలిపించుకోవడానికి ఒక డ్రామానా లేకపోతే ఇంకేదన్నా అయి ఉండొచ్చా అది బీజేపీ నేతలు చెప్పాలి. ఇటు మరోవైపు ఎవరు చెప్పాలి మీ అందరికీ తెలుసు కదా. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుర్రి. ఇక ఒకసారి ఈయన కంఠస్వరం వినర్రి. నోటీసులు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి. పోయిన ఎన్నికల్లో కర్ణాటకలో చెప్తుండు సారు. సో పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయి అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణ ప్రజలందరూ కూడా అభద్రతాభావంతో కాదు క్లారిటీగా ఉండండి. కుట్రలు చేస్తారు భయ్, బరాబర్ చేస్తారు. వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ సమాన్లు అంటారు టాపిక్ డైవర్షన్ చేసే ప్రయత్నాలు జరుగుతుంది. గులాబీ సైనికుడికి గులాబీ అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. వీళ్ళ ముచ్చట్లు పట్టుకోకూరు. ఎందుకు అంటే బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతున్నాడని ధర్మపురి అరవింద్ అన్నాడు, ఎలైటి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, లక్ష్మణ్ అన్నాడు. దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందించకపోవడం ఇక్కడ సమాన్లు జారైన విషయాన్ని కూడా చూసాం. ఫైనల్ గా ఈ కేసు మే 1వ తారీఖు ఏం జరుగుతుందనే ఉత్కంఠను పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టండి. తెలంగాణ గలం దళం బలం లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతాయి. తస్మాత్ జాగ్రత్త. తెచ్చుకున్న రాష్ట్రాన్ని క్యాన్సర్ అనే మహమ్మారి లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని తిననిద్దామా కాపాడుకుందామా మీరే ఆలోచించుకోండి.